తులారాశి వారికి మార్చి 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు జరగబోయేది ఇది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, మీకు అదృష్టం పడుతుంది. డబ్బు అనేది వస్తుంది. అలానే కాకుండా మీ సంపాదన అనేది పెరుగుతుంది. దానికి తోడు ఏంటంటే గనక చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. ఆ సమస్యలు చూసుకుంటే మిగతాదంతా కూడా మీకు బాగుంటుందన్నమాట. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే గనక జీవిత భాగ్యస్వామి అంటే మీ భార్య పరంగా ఏంటంటే గనక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అంటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే తులారాశి వారండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారండి మంచి మనసుని కలిగి ఉంటారు. అంటే మంచి వ్యక్తులు అండి వీరు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం కోపం ఎక్కువగా అని చెప్పొచ్చు. కోపం ఎలా అంటే కనుక ఎవరి ముందు పడితే వారి ముందర ఏంటంటే కనుక గట్టిగా మాట్లాడటం, కొంచెం కోపం తెచ్చుకోవటం, చిన్నదానికి కోపపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. అలాంటివి చేయటం వల్ల మీరేంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతాలను మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. మీ కోపమే ఒక్కొక్కసారి మీకు శత్రువుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపం తగ్గించుకోండి. అలానే కాకుండా ఎవరైనా ఏదన్నా అంటే దాన్ని వదిలేయండి, దాన్ని పట్టించుకోకండి. దాన్ని పట్టించుకొని సాగదీసి మీరేంటంటే కనుక దాన్ని అలాగే పట్టుకొని కూర్చోకండి, అది వదిలేసుకోండి. అలానే మీకు ఏంటంటే కనుక ముందుగానే బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా బరువు బాధ్యతలతో మీరేంటంటే సతమతమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంచెం ఈ మధ్య ఏంటంటే కనుక శరీరం కూడా సహకరించక ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం అంటే మీకు మీ లైఫ్లో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలంటే కనుక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అనేది దొరకటం లేదని చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదండి. కానీ అలా కాదండి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, సమస్యలు అధికంగా వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల అయితే మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదంటే కనుక మీరండి చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ధనం మాత్రం మీ చేతికి అందుతుంది. డబ్బు వస్తుందన్నమాట. డబ్బు అనేది ఎక్కడ కూడా ఆగదు, ఎక్కడ కూడా స్టక్ అయిపోదు. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అంటే ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎంతైతే కష్టపడుతున్నారో అంతకు తగ్గట్టుగా మీకు ఏంటంటే కనుక ప్రతిఫలం లభిస్తుంది. ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. కాకపోతే మీరేంటంటే కనుక కోపాన్ని తెచ్చుకొని, కోపాన్ని ప్రదర్శించుకొని మీ పేరుని మీరే ఇక్కడ చెడగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ మనసు మంచిది, మీరు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలు ఏంటంటే కనుక కోపాన్ని తెచ్చుకొని మీరేంటంటే కనుక నలుగురిలో నవ్వుల పాలయ్యేలాగా చేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అదొకటే జాగ్రత్త పడండి. కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. అలానే కాకుండా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కొంచెం అంటే ఒక విధి విధానంగా మాట్లాడండి. ఎలా అంటే కనుక ఇప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరేంటంటే కనుక అక్కడ తగ్గండి. ఏమి కాదు, అలా తగ్గటం వల్ల మీకే మంచిదనమాట. లేకపోతే అక్కడ ఏంటంటే కనుక మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది, మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని అంటే పరామర్శించినప్పుడు కావచ్చు, లేదంటే కనుక పనుల దగ్గర కొంచెం అంటే ఇలా గజిబిజిగా అయినప్పుడు కావచ్చు, మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని వేరే వాళ్ళు విమర్శించినా సరేనండి, కాసేపు మీరు సైలెంట్గా ఉంటే అక్కడ గొడవ జరగదు, మీకు చెడ్డ పేరు రాదు, మీ కోపం అనేది రాదనమాట. ఇది చూసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో కూడా మీ కోపమే మీకు శత్రువుగా మారి, మీ కోపమే మీకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుందన్నమాట. ఇది ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా మీకైతే బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. అద్భుతాలను మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు కొంచెం ఉన్న అంటే సమస్యలు పోతాయండి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. కాకపోతే జీవిత భాగ్యస్వామి ఎవరైతే ఉంటారో మీ భార్య పరంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న అంటే ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే కనుక మీరు సఫర్ అవుతారు. అది కూడా మీరు ఏంటంటే కనుక దృష్టిలో పెట్టుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కంటి నిండా నిద్రపోండి. టెన్షన్స్ని పక్కన పెట్టండి. టెన్షన్స్ అనేవి మానవ జీవితంలో ఉంటూనే ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ తులారాశి వారికి టెన్షన్స్ ఉంటాయి. చిన్నప్పుడే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఏంటి జీవితం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక అబ్బా జీవితం ఎంత బాగుంది, ఇలానే ఉంటే బాగుండు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. జీవితంలో సుఖము, దుఃఖము, దరిద్రము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళితేనే అది లైఫ్. కాకపోతే ఏంటంటే కనుక మనం ఇక్కడే ఉంటాము, ఇలానే చేసుకుంటామంటే కనుక మనం ముందుకు వెళ్ళలేమండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మీ మంచి కొనికే అనుకోండి. మీకైతే ఇక్కడ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మీకు కొంచెం అన్నదమ్ముల పరంగా ఏంటంటే విభేదాలు వస్తాయి. నువ్వెంత నేనెంత అనే విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నష్టాలు అయితే ఇక్కడ ఏమీ లేవండి, లాభాలే ఉన్నాయి. కానీ చిన్న చిన్న మనస్పార్థాలు, అపార్థాలు, అలానే కాకుండా కోపం రావటం, చీటికి మాటికి ఏంటంటే కనుక ఎక్కువగా అంటే నిందించటం, ప్రశ్నించడం ఇలాంటివి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. భార్యపరంగా కొంచెం ఏంటంటే అనారోగ్యం ఉండటం వల్ల మీకు ఏంటంటే ఇంకా
ప్రెషర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పని ఒత్తిడి ఉంటుంది. ఇటేంటంటే కనుక ఇంటి పరంగా బాలేదు అన్న ఒక ఏంటంటే ఇబ్బంది కూడా మిమ్మల్ని అంటే వెంటాడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి అంటే సింధూరం ధరించి వెళితే చాలా మంచిది. అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే ఇదేంటంటే కనుక జరుగుతుంది, ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి స్థితిగతి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ గాయాలు కాకుండా ఉండాలంటే కనుక మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక మనకు వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, వెల్లుల్లి అదేంటంటే మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే మీ వాహనంలో పెట్టండి ఈ యొక్క మార్చి నెల. అలానే కాకుండా ఈ 3 రోజులు ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక వెల్లుల్లిపాయని మీ యొక్క దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీరేంటంటే వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు. అంటే ప్రమాదాలు అంటే పెద్దగా అక్కడ ఏం నష్టం జరగదండి, చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ గాయాలు కూడా కాకుండా ఉండాలంటే ఈ వెల్లుల్లిని పెట్టుకోండి, లేకపోతే కాలికి నల్లదారం కట్టుకోండి, ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అలా కూడా వాహన ప్రమాదాల నుంచి మీరు బయటపడతారు. అంటే గాయాలు కాకుండా మిమ్మల్ని మీరు అంటే కాపాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా కాలికి నల్లదారం కట్టుకుంటే సరిపోతుందండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా బాగుంటుంది. భార్యకు అనారోగ్యం ఉంటుంది, అది కూడా ఏంటంటే కనుక మీరు అధిగమించగలుగుతారు, అనారోగ్యాన్ని తొలగించగలుగుతారు, చక్కగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. పిల్లల పరంగా హ్యాపీనెస్ ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వచ్చేసి ఏంటంటే డబ్బు విషయంలో ఏంటంటే కనుకనండి 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి. 1-2 సార్లు మీరు ఆలోచించి అడుగు ముందుకు వెయ్యటం వల్లనే మీకు లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే నష్టం కనిపిస్తుంది అనమాట. ప్రతిదీ కూడా నమ్మకండి. ఎవరైనా ఏదైనా చెబితే అది నమ్మకండి. అది అంటే మీ చెవులతో మీరు విన్నారా, మీ కళ్ళతో మీరు చూసారా, అప్పుడు నమ్మండి. అంతేకాని చెప్పిన మాటలు నమ్మకండి. చెప్పుడు మాటల వల్ల కూడా ఇక్కడ కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుందండి, చక్కటి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వ్యాపార పరంగా అయితే బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బాగా రాణించగలుగుతారు. అంటే ఏంటంటే కనుక మంచి అంటే ప్రశంసలు మీకు అందుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. పిల్లల పరంగా అంటే ముఖ్యంగా విద్యార్థుల పరంగా అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. పోటీ పరీక్షల్లో అయితే బాగా రాణించగలుగుతారు, ముందంజనం ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చదివింది బాగా గుర్తుకుంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే బాగా కష్టపడతారు విద్యార్థులని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మీరు కూడా అండి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక చదువుకునేటప్పుడు కావచ్చు, మీరు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి. ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ప్రేమికుల పరంగా మీకే ఏంటంటే కనుక విజయం చేకూరుతుందని చెప్పొచ్చు. ప్రేమికుల పరంగా విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. ఆ ప్రేమికులు ఏంటంటే కనుక ఆ ప్రేమ పెళ్లిగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారిలో ఎవరికైతే సంతానం లేక ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్లకు శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన వార్త అందే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులు మీ వైపే ఉన్నాయి. అలానే పూర్వకాల ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీకైతే బాగానే ఉంటుందండి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు దాన్ని తొలగించుకోగలుగుతారు. ఆ కష్టాలను తొలగించుకుని మీరు ఏంటంటే కనుక ధైర్యంగా నిలబడగలుగుతారు. అలా మీరేంటంటే కనుక ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది, బలం కూడా అధికంగా ఉంటుంది, దైవానుగ్రహం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహంతో మీరు దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటంటే కనుక ఈ కష్టాలు నాకు కామనే కదా అనుకున్నట్టు ఏంటంటే గుండె ధైర్యం మనోబలంతో ఏంటంటే కనుక మీరు ముందుకు వెళతారు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక మీరండి అంటే నిరుత్సాహపడిపోరు. చక్కగా అంటే వస్తూనే ఉంటాయి లైఫ్లో కష్టాలు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక తెలియకుండా ఒక్కరే ఏడవటం, ఒక్కడే ఏంటంటే కనుక కొంచెం దుఃఖించడం, కొంచెం చింతించడం ఇలాంటివి చేస్తారు. కానీ అలాంటివి కూడా చేయకండి. సమయానికి ఆహారం తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక సమయానికి నిద్రపోండి. మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని అంటే దోషులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూసుకోండి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త పడితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. భార్య ఆరోగ్య విషయంలో కూడా మీరు అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా పేరెంట్స్ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. కొంచెం ఏంటంటే కనుక అన్నదమ్ముల పరంగా కొంచెం విభేదాలు వస్తాయి, కానీ ఆ విభేదాలు తొలగిపోతాయి. మళ్ళీ మీరు ఏంటంటే కనుక కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ పరంగా కూడా బాగుంటుందండి. సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, సపోర్ట్ ఇస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కూడా
మీరేంటంటే కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యాపారం చేసే వారికి, వృత్తి, ఉద్యోగం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అలానే కాకుండా అందరికీ బాగుండే ఉంటుంది. కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ధనం మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటుందన్నమాట.